ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము 10 ఇంటూ రిచ్ అయిన రాజు ఎవరు? ప్రపంచంలో అతి గొప్ప ధనవంతుడు ఎవరనగా ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను. అయితే $2.1 ట్రిలియన్ కలిగిన వ్యక్తి ఎవరు అని అంటే చాలామంది ప్రపంచంలో అంటారు ఎలన్ మాస్క్ గొప్ప ధనవంతుడు. కుటుంబాలలో ప్రపంచంలో కాదు ప్రజలేమో ఆయన్నే గొప్ప రాజు అని అనుకుంటున్నారు. కానీ ఆయన కంటే 10 రెట్లు ఎక్కువ ధనవంతుడు కలిగిన వ్యక్తిని మనము బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో 1333 2 మణుగుల బంగారము ఆదాయముగా వచ్చేదని వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఎవరికండి? సొలొమోను మహారాజుకు. సొలొమోను కూర్చునే సింహాసనము, త్రాగే పాత్ర అన్నీ కూడా బంగారమివే. అప్పుడు వెండికి విలువ లేదు. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారువే, వెండిది ఒక్కటియూ లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు, అనగా మొత్తము బంగారమే. ఆయన ధరించుకొని ఆయన కిరీటము, ఆయన దట్టి సమస్తము, ఆ మందిరము కూడా చాలా బంగారముతో కట్టినట్లుగా ఆ వాక్యంలో చూడగలుగుతాం. మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది. నేను అదంతా ఏం చెప్పడం లేదు. సంపద ఉన్న సొలొమోను మహారాజు మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అన్నారు. తెలివి ఈ లోక ధనం కాదు. మన కొరకు పరలోకములో ధనము సమకూర్చుస్తుంది. మనము పరలోకంలో ధనమును సమకూర్చుకోవాలి. ఇక్కడ పేదవారికి, దిక్కులేని వారికి, వస్త్రాలు లేని వారికి, ఎవరెవరికైతే ప్రజలు సహాయం చేస్తారో ప్రభు నమ్ముకున్న వారికి పరలోకంలో దేవుడు ధనాన్ని సమకూరుస్తాడని వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఈ రోజున ఆ విధంగా నీవు చేస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజు ఆ విధంగా చేయనట్లయితే నీవు పరలోకంలో ధనవంతుడుగా కాలేదు. ఈ లోకంలో ధనవంతుడుగా అవ్వచ్చేమో, కానీ పరలోకంలో నీవు ధనవంతుడుగా ఉండలేవు. కనుక సొలొమోను మహారాజును దేవుడు దీవించిన విధాన్ని బట్టి చూస్తే ఎంతగా ఈ ప్రపంచంలోనే ఎవరు కూడా అతని వంటి ధనవంతుడు లేడని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్న వారందరూ ధనవంతులు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ధనవంతులుగా కావాలని, ఆ పరలోకంలో ధనమును కూర్చుకోవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు
నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమానురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.